హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు తమ్నైల్లో చూసిన విధంగా రాజేంద్ర ప్రసాద్ గారు ప్రముఖ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటుడు, హాస్య నటుడుగా అనేక రకాల క్యారెక్టర్స్ చేసినటువంటి ఈయన డేవిడ్ వార్నర్కి సారీ చెబుతూ ఒక వీడియోని రిలీజ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది, ఆయన వీడియో ఎందుకు చేశారో మనం క్లియర్గా తెలుసుకుందామా. సారీ చెప్పారు, అది వాస్తవం. ఎందుకు చెప్పారు అంటే నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. రాబిన్హుడ్ మూవీ నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా ఈ మూవీకి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పి ఆల్రెడీ తను క్రికెటర్గా ప్రూవ్ చేసుకున్నాడు. బట్ యాక్టింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండడంతో మన వాళ్ళు వెళ్ళి ఈ మూవీకి ఏమైనా క్రేజ్ ఇంకొంచెం పెరగొచ్చు అని చెప్పి వాళ్ళ మూవీ టీమ్ క్యాస్ట్లో డేవిడ్ వార్నర్ గారిని యాడ్ చేసుకోవడం జరిగింది. ఆయన మొత్తం మూవీ స్టోరీ విన్నారో లేదో మనకి తెలియదు, కానీ 3 days షూట్కి వచ్చినట్టున్నారు. ఫాస్ట్గా కంప్లీట్ చేసేసారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా వీళ్ళు మూవీ టీమ్స్ ప్రమోషన్ చేస్తున్నప్పుడు ఆయన్ని కూడా స్టేజ్ మీదకి తీసుకువచ్చారు, మాట్లాడారు. ఇదే స్టేజ్ మీద మన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ, పాపం ఈయనకి ఇది కామెడీ చేయమని, ఇన్స్టెంట్ కామెడీ అనుకుంటా, పాపం స్క్రిప్టెడ్ కాదనుకుంటా, సో ఏం మాట్లాడాలో తెలియక దొరికిపోయినట్టున్నారు. ఈయన డేవిడ్ వార్నర్ గారి గురించి ఏదో కామెడీ చేయిపోయి క్రికెట్ ఆడు స్వామి అంటే నువ్వు ఇంకేదో చేసావు, పుష్ప స్టెప్ ఇమిటేట్ చేసావు, అది ఇది, వీడు మామూలోడు కాదు అని చెప్పి ఒక భూత పదాన్ని వాడాడు. ఆ పదాన్ని నేను ఇక్కడ వాడాలనుకోవట్లా, ఎందుకంటే నా ఈ ఛానల్ స్టోరీస్ కోసం పిల్లలు కూడా సడన్గా ఒక్కొక్కసారి చూస్తూ ఉంటారు. సో అందుకని ఆ పదాన్ని వాడడం వల్ల ఇంతటి అనుభవం కలిగినటువంటి నటుడు కనీసం జ్ఞానం లేకుండా మన భాష రానటువంటి వ్యక్తి మన మూవీస్లో నటించడానికి వచ్చాడు అనే గౌరవం కూడా లేకుండా ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, అసలు ఆయనకి మతిస్థిమితం ఉందా కోల్పోయిందా అంటూ రకరకాల కామెంట్స్. ఆ వీడియో వైరల్ అయిపోయింది. 3 days బ్యాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు ఆయన ప్రతిఫలంగా దానికి కవర్ చేసుకుంటూ మరొక వీడియో చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన సారీ చెబుతూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. అందులో తను ఈ మూవీ షెడ్యూల్లో ఆయనతో చేసినటువంటి సీన్స్లో బాగా క్లోజ్ అయ్యాము, ఆ క్లోజ్నెస్ పెరగడం వల్లే నేను కేవలం ఆ మాట వాడవలసి వచ్చింది, అంతే తప్ప ఇందులో ఎటువంటి దురుద్దేశము లేదు, కాబట్టి దయచేసి మీరందరూ దీన్ని వక్రీకరించవద్దు, నేను సారీ చెబుతున్నాను ఆయనకి మీకు కూడా, ఇకపై ఇటువంటిది ఎప్పుడు రిపీట్ అవ్వదు అని చెప్పి అంత పెద్ద లెజెండరీ యాక్టర్, గొప్ప నటుడు ఒక చిన్న నోరు జారిన దానికి ఒక వీడియో రిలీజ్ చేసుకుని మరీ సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని మనం ఒక గుణపాఠంగా తీసుకోవాలి. రాజకీయ నేతలే కాదు, ఎవరైనా సరే కాలు జారకూడదు, నోరు జారకూడదు. నోరు చాలా అదుపులో ఉండాలి. ఒక దేశానికే హద్దులు ఉంటున్నాయి, రాష్ట్రానికి హద్దులు ఉంటున్నాయి, జిల్లాలకి హద్దులు ఉంటున్నాయి, అలాగే కామెడీకి కూడా హద్దు ఉంటుంది. కామెడీకి హద్దు లేకపోతే ఏమవుతుందో రీసెంట్గా జరిగిన ఎగ్జాంపుల్ ముంబైలో జరిగింది. కులార్ అనేటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే మీద చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రతిఫలంగా అతను జైలుకు వెళ్ళాడు. వాళ్ళు ఆగ్రహంతో వెళ్ళి అతని స్టూడియోని కూల్చివేయడం జరిగింది. సో ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుని కామెడీకి కూడా హద్దులు ఉంటాయి. మనం చేసేటటువంటి కామెడీ ఎవరిని కించపరచకూడదు, మనోభావాలు దెబ్బతినే విధంగా అంతకన్నా ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఇన్ ఏ హెల్దీ వర్షన్. ఈ విషయం అన్ని హాస్య మూవీస్లో, అంటే హాస్యాస్పదమైనటువంటి క్యారెక్టర్స్ చేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి తెలియలేదా అని నేను అనటం లేదు. ఏదో ఇన్స్టెంట్ మ్యాగీ ఇన్ 2 minutes కుక్ చేసిన విధంగా ఆయన స్టేజ్ మీద ఏదో ఇన్స్టెంట్ కామెడీ ట్రై చేయపోయి అలా నవ్వుల పాలైపోయారు. ఎనీహో ఆయన తప్ప ఆయన తెలుసుకుని వీడియోని రిలీజ్ చేసి నిర్మోహమాటంగా సారీ చెప్పారు. ఇది చాలా గౌరవించవలసిన విషయమే. ఆయన వయసుకి కూడా మనం మర్యాద ఇద్దాము. ఇంతకన్నా దారుణమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళు బయట సమాజంలో ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను కొనసాగుతున్నారు. వాళ్ళని మనం ఏమీ అనలేకపోతున్నాం, వీళ్ళని వైరల్ చేస్తున్నాం.